హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు తప్పకుండా చూసి మీరు లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ అయితే మనం చేస్తున్నాం కదా, షష్ఠి పూర్తి ఇది వ్లాగ్ 1గా పెట్టాను కదా 2 డేస్ది. ఇది థర్డ్ డే అనమాట. థర్డ్ డే ఏంటంటే మెయిన్ హోమం వేసి తర్వాత మార్నింగ్ అనేది ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. నేను హోమానికి వచ్చి సింపుల్గా రెడీ అయ్యి వచ్చేసాను. తర్వాత ఒక 1.5 అవర్ ఏమో ఉన్నాను నేను హోమం దగ్గర. అవును వెళ్ళి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి మా అత్తమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొని వస్తున్నాను అనమాట. నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేటప్పటికి అందరూ కూర్చొని ఊరికే మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడప్పుడే వస్తున్నారు జనాలంతా. మార్నింగ్ హోమానికి అయితే ఎవరు లేదు, చాలా తక్కువ మంది, ఎవరు ఉండట్లేదు. ఊరికే మేము మటుకే ఉంటున్నాము. ఇప్పుడు టైంకి ఏంటంటే అందరూ ఒకేసారి ఫ్రెష్ అయిపోయి హోమానికి లేకపోయినా పర్లేదు ఫంక్షన్కి ఉండాలి అన్నట్టుగా అందరూ ఫ్రెష్ అయ్యి ఈ టైంకి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేటప్పటికి హాస్ని అద్దం ముందు ఉంటే మేము ఇద్దరం వీడియో చూసుకుంటుంటే వెనక నుంచి అన్న హాయ్ అని ఇట్లా చేస్తుంటే నాకు కొంచెం ఫన్గా అనిపించింది అనమాట. ఇంకా మా అమ్మ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా అవి చెక్ చేస్తూ ఉంది ఎన్ని వచ్చాయి ఏంటి అనేది. హోమం అయిపోయాక ఏంటి అంటే ఈ 3 హోమాలు అంటే ఈ 3 డేస్లో హోమాలు జరిగిన వాటిలో కలశాల్లో నీళ్లు పోసి అవి పూజలు చేసుంటారు కదా, టెంకాయ అవన్నీ పెట్టి పూజలు అవి చేసుంటారు కదా, అవి ఏంటి అంటే లాస్ట్ అందరి మీద ఫ్యామిలీ మొత్తం మీద అట్లాగా చల్లి అన్నీ కలిపి తర్వాత ఏంటంటే పెద్దమ్మ పెద్దనాన్ని కూర్చోబెట్టి ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పోస్తూ మంత్రాలు అవి చదువుతూ అసలు భలే ఉండిందనమాట. అది ఎట్లా చెప్పాలంటే వీళ్ళంతా వచ్చింది తిరుమల నుంచి ఏమో వచ్చారు పూజారులు కాబట్టి ఏంటంటే అసలు ఎంత మంచిగా చేశారంటే పూజలు అనేవి భలే చేశారు. అసలు నాకైతే ఆ 3 డేస్లో ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ కూర్చుని వాళ్ళు ఈ మంత్రాలు అవి చదువుతూ ఉంటే నాకు వింటుంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఒకరు ఇద్దరు చదివేదానికి ఒక 6-7 మంది కలిసి చదివేదానికి చాలా బాగుంటుంది కదా, ఆ రిథం అనేది చాలా నచ్చింది నాకు. నేను అది పనిగా హోమం టైంకి వెళ్ళేదాన్ని ఎక్కువ ఇష్టంగా, ఎందుకంటే బాగా ఇలా కలశాల్లో నీళ్ళు అదే వాటర్ అనేది పోయడం అయిపోయాక ఏంటంటే పెద్దమ్మ పెద్దనాన్న ఏంటంటే పోయి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటంటే ఇంకా ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తూ ఉన్నారు, వీడియో ప్లే చేస్తూ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఫొటోస్ వేశారు మంచిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పెద్దమ్మ పెద్దనాంది పెళ్ళి ఉంటుంది కదా ఫస్ట్ పెళ్ళి, ఆ పెళ్ళిది ఏంటంటే చిన్నవి క్లిప్స్ అనేవి యాడ్ చేస్తుంటే భలే అనిపించింది అనమాట. ఫోటోలు అప్పుడులో ఎలా ఉన్నారు అనేది చూపిస్తున్నారు అనమాట, బాగుండింది అది కూడా. అలా చూస్తూ ఉండేము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నార్మల్ ఎట్లా చేశారు అంటే ఊరికే కొంచెంసేపు ఏదో పూజ అవి చేసి పెద్దనాన్న చేత తాలిబొట్టు అది కట్టించారు. తర్వాత ఏంటంటే కంకణాలు అవన్నీ కట్టించిన తర్వాత ఏంటంటే కొంచెంసేపు తలంబ్రాలు ఉంటాయి కదా, మనం తలంబ్రాలు పోసుకుంటాం కదా, అలాగా తలంబ్రాలు అవన్నీ పోసుకున్నారు. బట్ నేనైతే వీడియో క్లిప్ అయితే తీయలేదు తలంబ్రాలు. అది ఏంటంటే నేను పైన కాబట్టి ఏంటంటే నేను దాంట్లో హడావిడిలో పడిపోయి నేను ఎంజాయ్ చేస్తూ ఇంకా మర్చిపోయాను అనమాట, వీడియో తీయాలి అన్న విషయమే నేను మర్చిపోయాను. తర్వాత ఇంకా గుర్తొచ్చిందనమాట, సరే ఇంకా అయిపోయింది కదా లాస్ట్లో ఇంకెందుకులే అని ఇంకా లాస్ట్లో మేము తెచ్చిన గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. అందరము 1 by 1 వీళ్ళైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము. గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి ఇంకా మేము లంచ్ చేసుకొని కూర్చున్నాం అనమాట. అందరూ 1 by 1 తీసుకుంటూ ఉంటే ఎంజాయ్ చేసామన్నమాట. అయితే మేము ఎంజాయ్ చేసినట్టు సూపర్ ఎంజాయ్ చేసామంట, అంత బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత ఏంటంటే ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇంకా నెక్స్ట్ డే అనమాట, 4th డే. మ్యాక్సిమం 4 డేస్ అనమాట. మొత్తం 4 డేస్ ఎట్లా ఎంజాయ్ చేసామంటే మేము అంత ఎంజాయ్ చేసాము. లాస్ట్ డే వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము, నేను అదైతే వీడియో తీయలేదు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి నేను 12కి అలాగా పెద్దమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం లంచ్ అనమాట, అక్కడ నాన్ వెజ్ లంచ్ అయితే పెద్దమ్మ ఇంటికి వచ్చాము. వచ్చి మేము తిని ఇంకా ఏముంది ఇంకా తిని మామూలుగా అయితే మేము పిల్లల వరకు బీచ్ అని ప్లాన్ చేసుకున్నాము. చాలా రోజులు అయిపోయింది వెళ్ళి అందరము వెళ్దాము అని. ఇంత లోపల ఏంటంటే పెద్దమ్మ పెద్దనాన్నోళ్ళు అత్తోళ్ళు
అమ్మోళ్ళు అందరూ ఇంకా పెద్దోళ్ళు కూడా మేము కూడా వస్తాము ఈసారి అనేటప్పటికి ఇంకా అందరం కదివామంట. మేము మొత్తం ఒక 4 కార్లేమో, బైక్స్ ఒక 7 6 బైక్స్ అనమాట. అసలకి వెళ్ళేటప్పుడు ఉండింది చూడండి జనాలంతా ఎలా ఉన్నామో మేము అసలకి. బైక్ మీద ఇద్దరం లెక్క అసలు భలే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. రోడ్ అంతా మాదే అసలకి. ఎట్లా ఉండిందంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారు ఏంటి ఇల్లు అన్నట్టుగా. ఇంక అంతే మేము అసలు అంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా బీచ్ అనేది ఇంకా చెప్పవలేదు కదా, మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామంటే అట్లా ఎంజాయ్ చేస్తాము. వీడియో క్లిప్స్ తీసేంత ఉండదు, కానీ కొంచెం క్లిప్స్ అయితే తీసాను నేను. బట్ ఏంటంటే మేము ఎంజాయ్ చేసేది ఇంకా లోపలికి ఎత్తుకెళ్ళేదానికి ఉండదు కాబట్టి ఊరికే అట్లా చూపించాను. అయితే మాత్రం జనాలు ఉన్నారు, ఫుల్ ఉన్నారు జనాలు. అంత ఫుల్ ఉన్నారంటే అంత ఫుల్గా ఉన్నారు. ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అయ్యేటప్పటికి ఏంటంటే వీకెండ్ లేదు, అలానే నార్మల్ డేస్ లేదు, అలా ఉన్నారు జనాలు అంత ఫుల్గాను. అండ్ ఇంకా అసలు అలలు చెప్పాలి, కొంచెం తుఫాన్ అని చెప్పారనమాట ఆ టైంకి. ఏం తుఫానో ఏమో కానీ అసలు అలలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో, ఎంత పైకి వస్తున్నాయో అసలుకి. నిలబడి ఉన్న వాళ్ళని పట్టుకోకపోతే, ఒకరినొకరు పట్టుకోకపోతే కొట్టుకెళ్ళిపోతామేమో అనిపించింది. అట్లా ఉండిందన్నమాట అలలు అయితే. అసలు అంత ఫోర్స్ ఉన్నాయి. అయితే ఉండేము అట్లాగే మేము ఉండి ఇంకా కొంతమంది అద్దాలు పోగొట్టుకున్నాము మేము అసలుకి. అసలు ఎందుకులే ఒక్కొక్కరం పడిపోతుంటే లేపుకున్నాము. అసలుకి ఎట్లా ఎంజాయ్ చేసామో అంత భయంగా కూడా ఉండింది ఈసారి మటుకు బీచ్ అనేది మటుకు మాకు. మీరే చూడండి కంటిన్యూగా. మొత్తం అయితే నేను క్లిప్స్ మొత్తం యాడ్ చేయలేదు, కొంచెం బిట్స్ అయితే యాడ్ చేశాను. అసలు ఆ రోజు బీచ్ అనేది ఎలా ఉంది అని చెప్పాలంటే, ఫస్ట్ ఏమో కొంచెం హైట్గా వచ్చింది. కొంచెం దూరం పోయేటప్పటికి మధ్యలో ఒక గుంట లాగా వచ్చేసింది అనమాట. మొత్తం అట్లాగే ఉంది. మళ్ళీ ఇంకొంచెం ముందుకి పోతూ ఉండగానే మళ్ళీ హైట్ అనమాట. అలాగా మోకాల దగ్గరకు కూడా వాటర్ అయితే రాలేదు. కానీ ఏంటంటే అలలు మటుకు హెవీ ఉన్నాయి, అంటే హెవీ అసలు ఎంత హెవీ ఉన్నాయి అంటే అంత హెవీ ఉన్నాయి. అయినా కానీ మేమేం తగ్గలేదు అనుకోండి. ఆడుతున్నాం ఇంకా లాస్ట్ బాగా చీకటి పడిపోయింది అనుకున్నప్పుడు ఇంకా వెనక్కి వచ్చాము. ఒకరి తర్వాత ఒకరు వెనక్కి వచ్చి కొంతసేపు ఇక్కడ మట్టిలో కూర్చొని ఆడుకొని మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ మునిగి వచ్చేటప్పటికి మేము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేటప్పటికి 8 అయిపోయింది. బీచ్ నుంచి బయటకు వచ్చేటప్పటికే 7, ఇంటికి వచ్చేటప్పటికి 8 అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో తీసేదానికి కూడా ఇక్కడ అంతా మేమే ఉన్నాము, బ్యాచ్లుగా అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక దగ్గర నించుంటే వాళ్ళ చుట్టూ ఇంకొకరు చేరడమో, లేకపోతే మేము లోపలికి వెళ్ళడమో, ఇంకొకరు బయటికి రావడమో, అలాగా బ్యాచ్లుగా అసలుకి తెలియకుండానే మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. అంతే అండి ఈరోజుకైతే మన వ్లాగ్. ఈరోజు నేను వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.